నరేంద్ర మోడీ గారు 2015లో ఈ ఎల్బిఏ ఒప్పందాన్ని ఉద్దేశించి లేదా ఉపయోగించి దాదాపు మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి పరిష్కారం లేని లేదా పరిష్కారము పెండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రాంతాలకి మన పెద్ద మనిషి ఏం చేశాడు సార్ అంటే ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాడు. ఒక సొల్యూషన్ ఏంటి? దాదాపు ఈ సరిహద్దు ప్రాంతాలలో ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాలు సుమారు 162 గ్రామాలు క్వశ్చన్ మార్కులో ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాటికి, ఎప్పుడో 2015 నాటికి ఆ గ్రామాలు ఎవరికి చెందుతాయి అనేది తెలియని సమస్య. యాక్చువల్గా ఈ సరిహద్దులో మనకు ఒక రేఖ ఉంది, మీకు తెలిసిందే ఏంటి? రాక్ క్లిఫ్ రేఖ. రాక్ క్లిఫ్ రేఖ మనకు తెలిసిందే, ఏది? ఇండియా బంగ్లాదేశ్, గతంలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు. ఈ రేఖ వద్ద ఉన్నటువంటి దాదాపు 162 గ్రామాల భవిష్యత్తు ఆ గ్రామాల ప్రజలకు తెలియదు. మీది ఏ ఊరు అంటే కొంతమంది ఇండియా అంటారు, కొంతమంది బంగ్లాదేశ్ అంటారు. అంటే చట్టబద్ధత లేదన్నమాట, సరైనటువంటి ధ్రువపత్రాలు లేవు. అందుకని మనోడు ఏం చేశాడు? నరేంద్ర మోడీ మన భారతదేశ నాయకత్వం, బంగ్లాదేశ్ నాయకత్వం ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఇద్దరు కలిసి కూర్చొని దీనికి ఎలా అయినా సరే పరిష్కారం తీసుకురావాలి అని వీళ్ళు ఏం చేశారు? ఈ ఒప్పందాన్ని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నారు. ఈ 162 గ్రామాలకి ఒక న్యాయాన్ని, ఒక జస్టిస్ని ఇవ్వటం జరిగింది. ఏంటి సార్ ఈ జస్టిస్ అంటే? 111 గ్రామాలు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. 111 గ్రామాలు, 51 గ్రామాలు. అంటే మీకు మంచిగా అర్థమవుతుంది. అంటే మొత్తం ఎన్ని? 162 గ్రామాలు. 111 గ్రామాలు బంగ్లాదేశ్లో కలిసే విధంగా, 51 గ్రామాలు భారత్లో కలిసే విధంగా ఒప్పందాన్ని వీళ్ళు సరిచేశారు. అంటే ఒప్పందం ప్రకారం పంచుకున్నారు అనుకోవచ్చు. సాధారణంగా ఇంత పెద్ద మనసు దేశాధ్యక్షులకు రాదు. కానీ మన భారతదేశం ఏం చేసింది? మనం నష్టపోయినా పర్వాలేదు, ఈ ఒప్పందాన్ని అమలు చేసింది. ఫలితం ఏంటి? అక్కడ ఉన్న 162 గ్రామాల ప్రజలు పండగ చేసుకున్నారని చెప్పాలి.